నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం మీనరాశి కోసం ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉండిపోతుంది, ఏంటని తప్పకుండా తెలుసుకుందాం. అలాగే ఈ మీనరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ మీనరాశి కిందకొస్తున్నాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఆగస్ట్ నెలలో కొన్ని ఇబ్బందులు అంటే మనకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. నలుగురిలోని మనం ఎవరో ఒక చేతిలో మోసపోయేటువంటి ఇబ్బందులు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా ఈ ఆగస్ట్ నెల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌ల్లో గాని, లేదంటే మనం డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసే సైట్స్ గాని, లేదంటే ఇంట్రెస్ట్‌లకి ఇచ్చే వాళ్ళ డబ్బులు గాని, లేదంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్ట్ నెలలో మనం కొంచెం ధనం అనేది లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మనం ఒకటికి 4 సార్లు ఆలోచించి మనం చు మనం ఆలోచిస్తున్నటువంటి నిర్ణయం, మనం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్‌గా ఉందా? లేదా? అని ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విషయం ఈ ఆగస్ట్ నెలలో ఉంది. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలున్నాయి. అనవసరమైనటివి కూడా మనం కొని డబ్బులు వేస్ట్ చేసి అయ్యయ్యో! ఈ నెల చాలా ఇబ్బంది పడిపోయామే, అనవసరంగా వస్తువులు కొనేసామే అని తర్వాత నాలుగు ఖర్చుకునే అవకాశాలు కూడా మనకి ఈ ఆగస్ట్ నెలలో ఉన్నాయి. అలాగే మన మనసులో ఉన్నటువంటి బాధను గాని, అలాగే మన మనసులో ఉన్నటువంటి విషయాలు గాని, ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్న ఇబ్బందులకు గురవుతాయి. అవి మనం ఇతరులకు చెప్పుకుందాంలే మన కడుపులో ఉన్న భారం తగ్గుతుంది, గుండెలో ఉన్న భారం తగ్గుతుందని చెప్పి మనం ఇతరులకు చేరవేస్తుంటాం ఆ మాటలు. దానివల్ల మన కుటుంబంలో గొడవలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అలాంటి విషయాల్లో కూడా మీరు దూరంగా ఉండండి. మీ ఇంట్లో జరిగే విషయాలు మీ కడుపులోని దాచుకోండి. లేదా మీ దేవుడి గదిలో ఉన్నటువంటి భగవంతుడితో చెప్పుకోండి. ఆ శ్రీరాముడితో చెప్పుకోండి. మనకి వాళ్ళతో చెప్పుకుంటే భగవంతునితో చెప్పుకుంటే కొంచెం కష్టాల్లోంచి బయటపడే అవకాశాలుంటాయి. అదే ఇతరులకు చెప్పుకుంటే మన కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అందుకే చాలా జాగ్రత్తలు అవసరం. మరి ఎవరికి బావుంది? పిల్లలకి ఎలా ఉంది? అని తెలుసుకున్నట్టయితే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఆగస్ట్ నెలలో మంచి మ్యారేజ్‌లు సెట్ అయ్యే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నటువంటి పిల్లలు కూడా రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీరు మంచి కంపెనీల్లో మీరు అనుకున్నటువంటి ప్యాకేజ్ తోటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే విదేశీలో చదువుకుందాము, విదేశీయానం వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా గుడ్ డేస్ అని చెప్పుకోవచ్చు. ప్రయత్నించండి. సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోగలుగుతారు. కొంచెం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశాలున్నాయి గాబట్టి, ఆ విషయాల్లో కూడా మనం మీనరాశి వాళ్ళకి సక్సెస్ అనేది చూస్తారు. చాలా అద్భుతంగా ఉండబోతుంది మీనరాశి వారికి కూడా. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తలనేవి తీసుకోండి. చాలు ఇంక ఏ విషయం లేదు. ఇతరులను ఎక్కువగా గుడ్డిగా నమ్మకండి. చాలు ఇంక మీరు ఏవి ఇబ్బందులు పడరు. అలాగే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సరైన నిర్ణయాలా కాదని ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. చాలు మన ఈ నెలంతా కూడా చాలా మనశ్శాంతంగా, హ్యాపీగా ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనం మనశ్శాంతిని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ కూడా తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మీరు ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికంగా ఆలోచించండి. మీరు ప్రతి విషయంలో కూడా ఆ శ్రీరాముడితో మీరు మాట్లాడుతున్నట్టుగా కళ్ళు మూసుకొని మాట్లాడుతూ, చెప్పుతూ ఈ సరైన నిర్ణయాలు తీసుకోండి. సక్సెస్ అనేది చూస్తారు. మీరు కొంచెం ఆధ్యాత్మిక చింతనతోటి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఒక పావు కేజీ, అర కేజీ ఒక స్వీట్ అనేది పట్టుకెళ్ళి అక్కడ కొంచెం పంచి మిగతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొంచెం ప్రసాదంగా పెట్టి అక్కడ కొంచెం పంచి అక్కడ బీదవారికి కూడా పంచండి. అలాగే మీరు ఎంత మంచి దాన ధర్మాలు చేసుకుంటారో ఈ ఆగస్ట్ నెలలో మీ భవిష్యత్తు కూడా అంత అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అందుకే మీనరాశి వారికి అందరికీ చెప్తుంటారు. మీరు ఈ ఆగస్ట్ నెలలో దాన ధర్మాలు చేసుకోండి. దాన ధర్మాలు చేసుకున్నట్లయితే మాత్రం మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే మనం వేసే ప్రతి అడుగు కూడా సక్సెస్ అనేది మనం చూస్తాం. అలాగే నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని మంచి మంచి విషయాలు మనం కుంభరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం. మంచి మంచి వీడియోలు చేస్తున్నాను. అవన్నీ కూడా చూడండి. ప్రతి విషయం కూడా మీ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. మీరు జీవితంలో సక్సెస్ అనేది సాధిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోలు, నా ఛానల్‌లో కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.